Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, నిన్ననే ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి రిజల్ట్స్ రావడం జరిగింది. 1:2 రేషియోతో ఇంటర్వ్యూస్కి కూడా కాల్స్ అంటే ఎవరెవరైతే ఇంటర్వ్యూస్కి సిద్ధం కావాలో వాళ్ళ లిస్ట్ ఇవ్వడం. అంటే ఆలోచించుకునే టైం కూడా లేకుండా ఆల్మోస్ట్ ఈ 23rd నుంచి 30 వరకు ఇంటర్వ్యూ ప్రాసెస్ కండక్ట్ చేస్తామని చెప్పేసరికి ఒక రకంగా క్యాండిడేట్స్ అందరూ షాకింగ్‌కి గురవ్వడం కూడా జరిగింది. ఇంత తొందరగా రావడం, మళ్ళీ ఆలోచించేంత టైం కూడా లేకుండా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం. సో, అది అయిపోయిన వెంటనే ఇమ్మీడియేట్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ 1:2 కాస్త 1:1 అయిపోవడానికి మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్. సో, జూలైలో ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి రిజల్ట్స్ ఇచ్చేయొచ్చు. సో, కొన్ని రోజుల క్రితం ఆల్రెడీ వీడియో చేశాను. సో, నోటిఫికేషన్ రావడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, ప్రాబబిలిటీ ఎలా ఉంటది అని చెప్పేసి. సో, ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ అంటే ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత అట్‌లీస్ట్ 1 ఆర్ 2 మంత్స్ గ్యాప్‌తో నెక్స్ట్ నోటిఫికేషన్ గ్రూప్ 1 రావడానికే మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాను కూడా. సో, యాస్ వి టోల్డ్ సిట్యుయేషన్స్ అన్నీ అలాగే జరుగుతున్నాయి. అయితే వీడియోస్ చేసినప్పటి నుంచి స్టూడెంట్స్‌కి వస్తున్న నంబర్ ఆఫ్ క్వెషన్స్‌లో సో, మోర్ డిమాండింగ్‌గా ఉన్న క్వెషన్ ఏంటంటే ఎంప్లాయీస్. ఎందుకంటే ఈ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో వితిన్ గ్రూప్ 1లో కూడా ఎంపీడీఓ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకా మంచి పొజిషన్‌కి, మెరుగైన పొజిషన్‌కి యాస్పైర్ అవ్వడం. గ్రూప్ 2 స్థాయిలో ఉన్నవాళ్ళు, సచివాలయం ఉద్యోగులు అండ్ లేదా ప్రైవేట్ సెక్టార్‌లో అంటే ఇష్టం లేకపోయినా జాబ్ చేస్తూ సో, ఏ రోజైనా గ్రూప్ 1 ఖచ్చితంగా కొట్టాలి, సాధించాలి అనే తపనతో ఉండేవాళ్ళు ఎంతోమందున్నారు. సో, మనం అంతకుముందు ఏదైతే ప్లాన్ చెప్పామో అది నచ్చి చాలామంది కానీ ఒక రకంగా భయానికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దట్ ఈస్ నథింగ్ బట్ సో, ఆల్మోస్ట్ మనం 10-12 అవర్స్ ఆఫ్ స్టడీ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఆ 10-12 అవర్స్ చదవడం చాలా చాలా కష్టం సార్. అట్‌లీస్ట్ ఒక 5-5:30 గంటలు లేదా 5-6 అవర్స్ ఆఫ్ షెడ్యూల్ ఇస్తే సో, దాని ప్రకారం ప్రాక్టికల్‌గా మేము రాయడానికి, మేము చదువుకోవడానికి మోర్ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి అని చెప్పడం. సో, ఈ ఎంప్లాయీస్‌లో కూడా హౌస్ వైఫ్స్ గాని, ఎంప్లాయీస్ కానీ వీళ్ళలో మళ్ళీ బిగినర్స్ ఉన్నారు. కంప్లీట్‌గా అంటే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు. లేకపోతే ఆల్రెడీ ఒక రకంగా ప్రిపరేషన్ అయిపోయింది. పార్షియల్‌గానో, ఫుల్‌గానో. సో, మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళ పనుల్లో ఇంక్లూడ్ అయిపోవడం. సో, ఇలా డిఫరెంట్ కేటగరీస్ ఆఫ్ స్టూడెంట్స్, డైవర్సిఫైడ్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా ముఖ్యంగా ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక పక్కా పర్ఫెక్ట్ ప్లాన్ ఇవ్వాలి అని చెప్పి ఎంతోమంది అడిగారు. సో, దానికి సంబంధించి డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ గైస్ అంతకంటే ముందు సో, ఈ గ్రూప్ 1కి సంబంధించి బుక్ లిస్ట్, గ్రూప్ 1కి సంబంధించి కంప్లీట్ బిగినర్స్ ఎలా ఫాలో అవ్వాలి అండ్ గ్రూప్ 1కి సంబంధించి ఎగ్జామ్ రావడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి, గ్రూప్ 1 సిలబస్‌కి సంబంధించి సిలబస్ మారుతదా అనే దానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి ప్రీవియస్‌గా వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదా ప్రీవియస్ వీడియోస్‌లో ఉంటాయి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో చూడండి. సిలబస్ గురించి చాలామంది వరీ అవుతున్నారు. దాని గురించి కూడా ఈ వీడియో చివర్లో ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. అప్డేట్ అంటే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఐ నో దాని గురించి నేను చెప్తాను. సో, అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే యూ కెన్ లుక్ ఎట్ దిస్. చూడండి గైస్, మీకు బోర్డ్ పైన డిస్‌ప్లే చేస్తున్నాను. జూమ్ చేసి షెడ్యూల్ చూపిస్తున్నాను. మీరు జస్ట్ నేను చూపించే ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో, ఈ షెడ్యూల్‌లోనే నా చిత్తశుద్ధి మీకు తెలుస్తది. నా క్రెడిబిలిటీ. సో, అంటే లైక్ ఎంత పకడ్బందీగా, ఫోకస్డ్‌గా అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆ ప్లాన్ చేసుకున్న దాన్ని కూడా అంటే ప్రాక్టికల్‌గా పాసిబుల్ అవుతదా లేదా అనే కోణంలో ఇది ఇచ్చాను. మీకు ఆల్మోస్ట్ సో, ఎగ్జామ్ కంటే ముందు ఒక 4-5 మంత్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్ కంప్లీట్ కావడంతో పాటు ఇందులో ఎస్సేస్ కవర్ చేస్తాం, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కవర్ చేస్తాం, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కవర్ చేస్తాము, మెయిన్స్ టెస్ట్ సిరీస్ కవర్ చేస్తాము. వీటన్నింటిని బ్యాలెన్స్ చేసే విధంగా ఎలా మనం అప్రోచ్ అవ్వాలి అనే విధంగా ఇది మీకు చూపిస్తున్నాను. సో, గైస్ మీరు చూడొచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది డే 1. ఈ వీడియో మీరు ఎప్పుడైనా చూడొచ్చు. సో, ఇవాళ వచ్చిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత వీడియో చూడొచ్చు, 10 డేస్ తర్వాత వీడియో చూడొచ్చు, 20 డేస్ తర్వాత ఈ వీడియో ఎప్పుడు మీకు కనబడ్డా సో, ఒకవేళ ఈ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా లేకపోతే గ్రూప్ 1కి సంబంధించి పకడ్బందీ ఒక ప్లానర్ కావాలనుకున్నా సో, వాళ్ళకు ఈ ప్లానర్ 100% బెనిఫిట్ అవుతుంది. సో, నేను ఏదైతే బోర్డ్ పైన డిస్‌ప్లే చేస్తున్నానో ఈ ప్లానర్ రోహిత్స్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది.
సో ఎంప్లాయీస్ కోసము లేదా హౌస్ వైఫ్స్ కోసం ప్రిపేర్ చేసిన ఎక్స్క్లూజివ్ ప్లాన్. లేదా ఇన్ కేస్ మీకు టెలిగ్రామ్ ఛానల్ దొరకకపోయినా, ఆ లింక్ దొరకకపోయినా వాట్సాప్ చేయండి. సో జస్ట్ సెండ్ మీ డైలీ ప్లానర్ ఫర్ ఎంప్లాయీస్ అని పెడితే ఇది మీకు పంపిస్తాను. సో చూడండి, ఇంతకు ముందు 10 to 12 అవర్స్ అయిన స్టడీ ప్లాన్ 5 to 6 అవర్స్కి ఎలా కుదించారు అంటే, సో కొంచెం వాళ్ళకి ఏం చేశారంటే మెయిన్స్ కోసం ఎక్కువ టైం కేటాయించాను, అండ్ అలాగే మెటీరియల్స్ కోసం ఎక్కువ టైం కేటాయించడం జరిగింది, న్యూస్ పేపర్ కోసం కూడా ఎక్కువ టైం కేటాయించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, మీకు ప్రాక్టికల్గా రోజు 10 నుంచి 12 గంటలు చదవడం ఇంపాసిబుల్, దొరకదు. అంటే మీరు చదవచ్చు కానీ మీకు దొరకదు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ నాతో మాట్లాడినప్పుడు సార్ అంత టైం మాకు దొరకదు, కానీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అనే కసి కానీ తపన కానీ చాలా చాలా ఉన్నాయి. సో మా ఎంప్లాయీస్ కోసం ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యే స్ట్రాటజీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కోసం ఇచ్చేసాను. ఇందులో కూడా 2 కేటగిరీస్. ఫస్ట్ థింగ్, కంప్లీట్ బిగినర్స్. అసలు సిలబస్ పైన కొంచెం మాత్రమే అవగాహన ఉంది, అసలు పెద్దగా లేదు, అలాంటి వాళ్లకు ఒకటి. సో ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఫర్ స్టూడెంట్స్ హూ ఈజ్ అ బిగినర్. అసలు ఏం ఐడియా లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, హూ ఈజ్ అ బిగినర్, వాళ్ళ కోసం ఇది చూడండి ఈ సెషన్. లేదా కొంతమంది సిలబస్ అయిపోయింది, సో గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యారు రీసెంట్ టైమ్స్లో, సిలబస్ అయిపోయింది పార్షియల్గానో పూర్తిగానో, సో ప్రిలిమ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అవసరం లేదు అనుకున్నప్పుడు వాళ్ళ కోసం ఈ పాయింట్ యాడ్ చేశాను. సో మీకు ఇక్కడ చూస్తే, సో ఎవరైతే పార్షియల్గా సిలబస్ కంప్లీట్ చేశారో చూడండి, ఫర్ స్టూడెంట్స్ హూ ఆల్రెడీ కంప్లీటెడ్ కంటెంట్, ఎవరైతే కంటెంట్ పూర్తిగా కంప్లీట్ చేస్తారో ఇది ఇక్కడ మీకు ఈ సెషన్లో మీకు కనబడుతుంది ఏంటంటే ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీ కంటెంట్ అంటున్నాను. ఏపీ హిస్టరీలో కంటెంట్ చదవకుండా డైరెక్ట్గా మెయిన్స్కి వెళ్ళిపోతే సో కష్టం అయిపోతుంది. కానీ ఇక్కడ ఏ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ని నేను పెట్టానంటే ఆల్రెడీ కంటెంట్ అయిపోయింది, సో దే ఆల్రెడీ కంప్లీటెడ్, టోటల్ కంటెంట్ అయిపోయింది. సో వాళ్ళు మెయిన్స్ పైన ఫోకస్ చేయాలనుకుంటే ఇది ఏపీ హిస్టరీ కంటెంట్ ఎక్స్క్లూజివ్గా మెయిన్స్. ఎందుకంటే ఏపీ హిస్టరీ ప్రిలిమ్స్లో లేదు, ఏపీ హిస్టరీ మెయిన్స్లో మాత్రమే ఉంది. మీకు ఒకవేళ ఏపీ హిస్టరీ కంటెంట్ కావాలనుకుంటే ఆ కంటెంట్ కూడా, అంటే ఆ వీడియో క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ ఈ షెడ్యూల్లో సిలబస్ని పార్షియల్గా చదువుకున్న వాళ్ళు, లేకపోతే సిలబస్ పూర్తిగా అయిపోయిన వాళ్ళు ఈ ఫస్ట్ సెషన్లో ఇది చేయండి. సో ఇది ఎంతసేపు చెప్తున్నానంటే 2.5 అవర్స్, 2.5 గంటలు. ఒక 2 గంటలు ఏపీ హిస్టరీ మెయిన్స్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రిలేటెడ్ క్లాసెస్, అండ్ దాంతోపాటు 15 మినిట్స్ మీరు ఏదైతే చదువుకున్నారో, మీరు ఏదైతే క్లాస్ చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారో ఆ 15 మినిట్స్ రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు కదా, దాన్ని రివైజ్ చేసుకొని, అండ్ 15 మినిట్స్ అంటే క్లాస్లో చెప్పింది కాకుండా మేము ఏదైనా అడిషనల్ మెటీరియల్స్ ఇస్తే ఆ మెటీరియల్, ఆ కంటెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఇందులోంచి చూసుకోండి. సో కంటెంట్ అంటే ఏపీ హిస్టరీ కంటెంట్ మొత్తం తెలుసు అనుకునే వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి. బిగినర్స్, సో వాళ్ళకి ఇంకా అంటే ఇప్పుడిప్పుడే గ్రూప్ 1 స్టార్ట్ చేశారు, సో వాళ్ళకు మెయిన్స్ ఎంత ముఖ్యమో ప్రిలిమ్స్ కూడా అంతే ముఖ్యం. అందుకోసం వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తున్నాను మీకు ఇక్కడ చూడొచ్చు, ఫర్ స్టూడెంట్ హూ ఇస్ అ బిగినర్. సో వీళ్ళ కోసం నేను చెప్తోంది ఏంటంటే ఇండియన్ పాలిటీ. సో 2.5 గంటలు 2.5 అవర్స్ ఇండియన్ పాలిటీ మీరు ఫోకస్ చేస్తారు. సో ఈ రెండు మీకు అవసరం లేదు. చూడండి ఇక్కడ ఆర్ అని చెప్పి పెడుతున్నాను. ఆర్ అంటే మీరు ఈ కేటగిరీకి చెందిన వాళ్ళైతే దీన్ని ఫాలో అవ్వండి, మీరు ఈ కేటగిరీకి చెందిన వాళ్ళైతే దీన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇలా మీరు చూస్తూ ఉంటే, సో ఇది ఇండియన్ పాలిటీ ప్రిలిమ్స్ అయిపోతుంది. ఇండియన్ పాలిటీ పైన కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కంటెంట్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను షెడ్యూల్లోనే. ఓకే, సో నెక్స్ట్ 2.5 అవర్స్ అయిపోయింది. నెక్స్ట్ 2.5 అవర్స్ ఇది బిగినర్స్ అయినా లేకపోతే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళైనా సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్లో పట్టు సాధించడం. ఎందుకంటే మెయిన్స్లో 150 మార్క్స్ ఉన్నాయి. ఈ 150 మార్క్స్లో మంచి స్కోర్ సాధించడం చాలా చాలా కష్టం అయిపోతుంది. అందుకోసం ఎగ్జామ్ దగ్గర పడ్డప్పుడు దీన్ని చదవడం ఇంకా కష్టం అయిపోతుంది. అందుకే ఎక్స్క్లూజివ్గా మెయిన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని కవర్ చేసే విధంగా 2 అవర్స్ క్లాస్ ప్లస్ 30 మినిట్స్ రివిజన్ అండ్ మెటీరియల్. సో టోటల్గా 2.5 అవర్స్, 2.5 గంటలు. సో 2.5 గంటలు ఒక సబ్జెక్టు అయితే ఇది, లేకపోతే ఇది, ఆ 2.5 గంటలు ఇంకొక సబ్జెక్ట్, 5 గంటలు అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూడండి 30 మినిట్స్, ఎందుకంటే మీకు ఇలా జాబ్ చేసే వాళ్ళకు న్యూస్ పేపర్ చూడటం చాలా కష్టం అయిపోతుంది. సో న్యూస్ పేపర్లో ఉన్న స్టఫ్ మొత్తం తెలియడం కష్టం అయిపోతుంది. కాబట్టి మీకోసం నేను చెప్తోంది ఏంటంటే 30 మినిట్స్ మేము, సో రోహిత్స్ అకాడమీ ఫ్యాకల్టీ, సో మన ఫ్యాకల్టీ టీం ఎక్స్క్లూజివ్గా డైలీ కరెంట్ అఫైర్స్ పైన వీడియో క్లాసెస్ చేస్తారు. మేము వీడియో క్లాస్ చెప్పేటప్పుడు ఏదైతే చెప్తున్నామో దానికి రిలేటెడ్ టోటల్ మెటీరియల్, సో స్టఫ్ ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో అది మేము ఇచ్చేస్తున్నాం. సో ఆ వీడియో క్లాస్ చూడండి, చూసిన తర్వాత ఒక 30 మినిట్స్ ఎడిటోరియల్ చూడండి.
అంటే జాబ్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎడిటోరియల్స్ చదవండి. ఈ ఎడిటోరియల్స్ సో మీకు బాగా తెలుగు పైన పట్టు ఉంటే సో తెలుగు ఈనాడు కానీ సరిపోతది. లేదు ఇంగ్లీష్ పైన కొంచెం ఐడియా ఉంటే హిందూ సరిపోతది. సో 30 మినిట్స్ ఎడిటోరియల్ చదివి 15 మినిట్స్ ఆన్సర్ రైటింగ్. 15 మినిట్స్ ఖచ్చితంగా. మీరు రోజు ఖచ్చితంగా చేయాల్సింది ఆన్సర్ రైటింగ్. సో దీనివల్ల 1 అవర్ 15 మినిట్స్ అయిపోతుంది. సో టోటల్‌గా 6 అవర్స్ 15 మినిట్స్. 6 గంటల 15 నిమిషాలు. రోజు 6 గంటల 15 నిమిషాలు ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతే సో మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. సో ఇప్పుడు ఇక్కడ D2 డే 2 ఇది D3. సో సేమ్ అలాగే ఇప్పుడు మనం ప్రొసీడ్ అవుతే D5 డే 5 డే 6 డే 7 డే 8 డే 9 మీకు ఇక్కడ చూడండి 2.5 గంటలు ఇది అండ్ 2.5 గంటలు. సో ఇది కానీ ఏదైనా ఒకటి ఫాలో అవుతారు. చూడండి ఇక్కడ ఆర్ అని ఇచ్చాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఐదర్ ఇది సీనియర్స్ అయితే, ఇది బిగినర్స్ అయితే, సో ఇద్దరు ఖచ్చితంగా ఈ రెండింటిని ఫోకస్ చేయాలి. సో ఈ విధంగా బిగినర్స్ కి సంబంధించి చూడండి, యూ కెన్ లుక్ అట్ దిస్ ప్లాన్ 20, 21, 26. సో ఇట్లా అప్ టు 30 డేస్ వరకు. సో 31 డేస్ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇట్లా సేమ్ అట్లాగే మీకు రోహిత్స్ అకాడమీ యాప్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏపీపీఎస్సి గ్రూప్ 1 లాంగ్ టర్మ్ అంటే 1.5 ఇయర్ వ్యాలిడిటీతో ఏపీపీఎస్సి గ్రూప్ 1 కోర్స్ ఇస్తున్నాం. ఇందులో ఎగ్జామ్ అయ్యేంత వరకు కనీసం వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఈఎంఐ ద్వారా పే చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. సో మీరు రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లాంగ్ టర్మ్ అని చెప్పి కోర్సెస్లో సెర్చ్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. అందులో జనరల్గా ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఫర్ బిగినర్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎంప్లాయీస్ అని ఇంకొక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఎంప్లాయీస్ అనే ఫోల్డర్లో సో మీకు ఇట్లా డే 1 ఒక ఫోల్డర్ ఉంటుంది. డే 1లో మీరు చదవాల్సిన వీడియో క్లాసెస్, డే 2లో మీరు చదవాల్సిన వీడియో క్లాసెస్ అండ్ అలాగే డే 3లో మీరు చదవాల్సిన వీడియో క్లాసెస్ ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి డే 20 వరకు అప్లోడ్ అయిపోయాయి. మీకు 20 మీరు ఏ రోజు మీరు ఖాళీగా ఉండరు, ఎప్పటికప్పుడు మీకు అది అప్లోడ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 4 to 5 మంత్స్లో మొత్తం గ్రూప్ 1 సిలబస్ అయిపోతుంది. ఒకవేళ ఎగ్జామ్ డిలే అవుతే దాని ప్రకారం మళ్ళీ షెడ్యూల్ని రీఫార్మ్ చేస్తాను. ఎగ్జామ్ ముందుకు వస్తే దాని ప్రకారం సిలబస్ అంటే ఈ డే ప్లానర్ని రీఫార్మ్ చేస్తాను. సిలబస్ మార్పు గురించి చాలా క్వశ్చన్స్ మీలో కనిపిస్తున్నాయి. చూడండి గైస్, ఒకవేళ అతి త్వరలో నోటిఫికేషన్ వచ్చేలాగా ఉంటే సిలబస్ మార్పు ఉండకపోవడమే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సిలబస్ మార్చితే దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వడానికి స్టూడెంట్స్కి టైం కావాలి. పెద్దగా సిలబస్లో మార్పు లేకుండా ప్యాటర్న్ మాత్రమే మార్చితే పెద్దగా ఏం ఫరక్ ఉండదు. సో దాని ప్రకారం కూడా మనం ఎందుకంటే సో ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ ఇవన్నీ సో ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ కాంటెక్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విధంగా క్లియర్ కట్గా వీడియో క్లాసెస్ ఉన్నాయి. సిలబస్ మారినా మేమున్నాము, సిలబస్ ప్యాటర్న్ మారినా మేమున్నాము. సో ప్రజెంట్ ఏం చేయాలి? సో అంటే సిలబస్ మారేంత వరకు వెయిట్ చేద్దాం, ప్యాటర్న్ అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామంటే నోటిఫికేషన్ కూడా టైం దగ్గర పడుతుంది. గ్రూప్ 1 చదువుకోవాలి అనే ఆశ కంప్లీట్గా గల్లంత అయిపోతుంది. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. పాలిటీ ఖచ్చితంగా ఉంటుంది, హిస్టరీ ఖచ్చితంగా ఉంటుంది, న్యూస్ పేపర్ కంపల్సరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కంపల్సరీ. సో వాటిని కవర్ చేసే విధంగా ఎక్స్క్లూజివ్ ప్లాన్ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు కంప్లీట్ స్టడీ ప్లాన్ ఫర్ ద స్టూడెంట్ రోజు 10 నుంచి 12 గంటలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అది ఇంతకుముందు వీడియో క్లాస్లో ఉంది. ఒకవేళ ఈ వీడియో క్లాస్కి ఈ వీడియోకి డైరెక్ట్ వస్తే అది కావాలన్నా నాకు వాట్సాప్ చేయండి. సో కంప్లీట్ బిగినర్కి 12 అవర్స్ ఎలా ప్లాన్ చేయాలి అండ్ అలాగే 6 అవర్స్ మాత్రమే టైం ఉన్న వాళ్ళకు ఈ ప్లాన్. ఈ 6 అవర్స్లో కూడా మళ్ళీ 2గా క్లాసిఫై చేశాను. ఒకటి సీనియర్స్ హూ ఆల్రెడీ కంప్లీటెడ్ సిలబస్ అండ్ ఒకటి జూనియర్స్ హూ ఆర్ బిగినర్స్. బేసికల్గా సీనియర్స్ జూనియర్స్ అనేది ఏముండదు, బిగినర్స్ జూనియర్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా. ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, లేదా నాకు మెసేజ్ చేయండి. ఈ పీడిఎఫ్ని చూస్తేనే చదవాలి అన్న ఆశ మీకు కలుగుతుంది. అంత క్లియర్ కట్గా డిజైన్ చేయడం జరిగింది. చాలామంది ఈ ప్లాన్ వేయడంలోనే తడబడుతూ ఉంటారు. సో అందుకోసం ఎక్స్క్లూజివ్గా సో ఎంప్లాయీస్కి లేదా హౌస్ వైఫ్స్కి లేదా ఎవరైనా రోజు 6 గంటలు మాత్రమే చదవాలి అనుకొని వాళ్ళు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం కుదరదేమో, రోజు 10 గంటలు 12 గంటలు చదివితేనే పాసిబుల్ అవుతుంది, 6 గంటలు చదివే వాళ్ళకు పాసిబుల్ కాదు అనే ఒక భయంలో ఉన్న వాళ్ళకి 6 గంటలు చదివి కూడా సిలబస్ని ఏ విధంగా కంప్లీట్ చేయొచ్చో అనే విధంగా ఈ ప్రాక్టికల్ ప్లానర్ ఇవ్వడం జరిగింది.
సో ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లాంగ్ టర్మ్ అని చెప్పి చూడండి. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. అండ్ లేదా నోటిఫికేషన్కి సంబంధించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే సో జస్ట్ నాకు వాట్సాప్ చేయండి. ఐ విల్ ట్రై టు అడ్రస్ యువర్ ప్రాబ్లమ్. ఇది నా నంబరే 9110556858. అండ్ ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారో 1:2 రేషియోలో ఇంటర్వ్యూ గైడెన్స్ ఉచితంగా రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ నుంచి మా టీం మీకు అందించడం జరుగుతుంది. ఎవరైనా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే సో బెస్ట్ గైడెన్స్ సో నా ద్వారా, నా టీం ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియజేయండి. వి విల్ డెఫినెట్లీ గైడ్ యూ ఫర్ అచీవింగ్ దిస్ గ్రూప్ 1 ఫైనల్ స్టేజ్. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఎంప్లాయీస్ సో మీకున్న అబ్స్టాకిల్ని దూరం చేసి బెస్ట్ ప్రాక్టికల్గా అచీవబుల్ స్ట్రాటజీని మీకు చూపించాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ పెట్టండి. దాని ప్రకారం కూడా మీకు ఇంకేదైనా కస్టమైజ్డ్ ప్లాన్ కూడా ఇస్తాను. దాట్స్ ఇట్. అండ్ ఎవరైతే సీనియర్ అంటే ఇక వీడియో క్లాస్ అక్కర్లేదు, జస్ట్ మెంటార్షిప్ మాత్రమే కావాలి అంటే మెంటార్షిప్కి ఇంకొక షెడ్యూల్ ఉంది. అది కూడా మీకు పంపిస్తాను. మీకు కావాలంటే దీనికి మెసేజ్ పెట్టండి. దానిపైన కూడా ఆల్రెడీ ఒకసారి వీడియో చేయడం జరిగింది. అన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.